టేలెండ్ మండలాల గతి ఏముండే, నానాయకట్టు రైతుల గతి ఏముండే? దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత భగవంతుని దయ వర్షాలు మంచిగా పడుతున్నాయి. మంచి మంచి పాదం ఉంటే వర్షాలు పడతాయంటారు పెద్దలు, అట్లనే పడుతున్నాయి. ఈ 9 ఏళ్లలో 18 సార్లు నీళ్ళు ఇడిచిపెట్టాం నాగార్జున సాగర్ నుంచి. రెండవ పంట కూడా పండించుకున్నాం. అంతకుముందు పాలకీడు కానీ, మఠంపల్లి కానీ, మేళ్ళ చెరువు కానీ ఆ మండలాలలో టేలెండ్కు నీళ్ళు రాక కరెంటు మోటార్లు పెట్టి ఆ కరెంటు చక్కగా రాక కాలువల మీద రైతులు పండుకున్నారు. ఇక్కడ నిజమా కాదా? ఇది నిజమేనా? టేలెండ్లలో నీళ్ళు రాలే, కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎన్నడూ కూడా నోరు తెరిచి కొట్లాడలే. అంతే కదా? ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఏరాయమా కరెంట్ అని అడగలే, కొట్లాడలే. వాళ్ళకి పదవెత్తి చాలు, మంత్రి ఎత్తి అయిపోయి అదే స్వర్గం, అదే లోకం, అదే కైలాసం. ప్రజలు ఎటన్నా పోని. ఎట్లా జరిగింది? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మీరందరూ కళ్ళారా చూసారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజున్న ఎమ్మెల్యేలు పేగులు దిగదాకా కొట్లాడుతున్నారు, గట్టిగా నిలదీస్తున్నారు. ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవడని ఉండను కాక ఎవడు ఉంటే వాడిని నిలదీసింది. చాలా సందర్భాలలో చాలా గందరగోళం చేసినారు అసెంబ్లీలో. ఒకరోజు గట్టిగా నిలదీస్తే మీరు దయచేసి శ్రద్ధగా వినాలే, ఇది నిజమా కాదా మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తే మొన్న కిరణ్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎగిరెగిరి పడ్డాడు నా మీద. నాగార్జున సార్ నెవరు కట్టి నేను కట్టినాను, నెవరు కట్టలేని నేను అంటినా? మాకు అట్లా అబద్ధాలు చెప్పే అవసరం మాకుందా? కట్టవలసిన కాడ కట్టలేదు, రావాల్సిన నీళ్ళు వత్తలేవు. వాళ్ళు కుడికాలకు నీళ్ళు ఎక్కువ పెట్టుకున్నారు, మన ఎడవకాలం నాశనం పట్టించినారు. మేము మొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నాం, ఇలా కొత్తగా మొత్తుకుంటలేము. అది జరుగుతున్న సత్యం మీకు తెలుసు ఆ విషయం. గంతెందుకు మీరందరూ 2003లో విజయసింహారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడుండి నల్గొండ జిల్లాకు. అక్కడ కడియం సీరియనో కానీ ఇప్పుడు మన పార్టీలో ఉండే, కానీ అప్పుడు అందులో ఉండే మంత్రిగా ఉండే, ఇరిగేషన్ మంత్రిగా. నీళ్లు పెట్టుకోమని చెప్పిండ్రు, పంటలు వేయమన్నారు, పంటలు వేసిండ్రు రైతులు. ఏది లెఫ్ట్ కాలువ కింద వేస్తే మొత్తం మధ్యలో నీళ్ళు బంద్ చేసి ఒక 3 తల్ల అయితే పంటలు పండిపోతాయి. దానికి ఇయర్ నీళ్ళు. విజయసింహారెడ్డి మిర్యాలగూడ, హుజూర్ నగరు, కోదాడ ప్రాంతం వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. మంచిది అందరు జమ అయ్యి రాండి అని చెప్పి నాగార్జున సార్ కట్ట మీదకి పోయినాం. కట్ట మీద నిలబడి నేను వార్నింగ్ ఇచ్చిన గవర్నమెంట్కు. నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, పెద్ద మనిషిని కాబట్టి తూము బలుగు కొడతలేను. రేపు 24 గంటల లోపల నీళ్ళు ఇవ్వకపోతే వచ్చే 5 లక్షల మందితో వస్తా, జాగ్రత్త, తూము ఇప్పుతా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ నాగార్జున సార్ కట్ట మీదనే. అందులో ఇక్కడి నుంచి మన మిర్యాలగూడ నుంచి వచ్చిన యువకులు కొందరు ఉండ్రి. వాళ్ళు సార్ ఇంతమంది వచ్చినాం, 60-70 వేల మంది ఉన్నాం, ఏమైతే సార్ తూము ఇప్పాలంటే నేను చెప్పిన తూము ఇప్పితే నీళ్ళు రావు, పోలీసు వాళ్ళు వస్తారు, తెలివి కావాలి నీకెందుకు, తెల్లారి వరకు నీళ్ళు వస్తాయి చూడని చెప్పిన. నేను తెల్లారి వరకు నీళ్ళు ఇడిచిపెట్టింది. నేనేమంటున్నా అంటే గులాబీ జెండా ఎగిరినాక ఒక టీఆర్ఎస్ నాయకులే ప్రతి విషయంలో కొట్లాడినది తప్ప మరి ఆనాడు ఇక్కడ ఈ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఎందుకు కొట్లాడలే? ఎందుకు ముఖ్యమంత్రి దగ్గరికి పోలే? ఇస్తావా నీళ్ళు, రాజీనామా వారేయమంటావా అని అడిగితే వాడు దెబ్బకు రాడా దిగి? కానీ అడగలే. మాకు పదవులు ముఖ్యం, మాకు కాంట్రాక్టులు ముఖ్యం, మాకు పైరవీలు ముఖ్యం, మాకు నీళ్ళు ఎడిపోతేంది, ఎవడెడిపోతేంది, కరెంట్ వస్తేంది రాకపోతేంది అనేది వీళ్ళ వైఖరి.